అలా ఓ 3 నెలలు గడిచిన తర్వాత ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం బాబు అని శేఖర్ని అడిగాను. మీ ప్రయత్నాలు మీరు కానివ్వండి, 10 రోజుల్లో వస్తానన్నాడు. అలా వెళ్ళినవాడు. అంటే అతనికి ఏదన్నా ప్రమాదం లాంటిది? అతనికేం ప్రమాదం జరగలేదు బాబు. జరిగిన ప్రమాదం వల్ల మా వీణకు జరిగింది. తల్లి తండ్రి లేని బిడ్డ, తండ్రి లేని బిడ్డకు తల్లి కాబోతోందని తెలుసుకుని కుమిలిపోయింది. ఒక పక్క ఊళ్ళో వాళ్ళ ఎత్తి పొడుపులు, మరో పక్క నా భార్య సాధింపులు. ఏ ఆడ తట్టుకోగలదు బాబు. అక్క, ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? శేఖర్ని కలుసుకోవడానికి. ఇంకా శేఖర్ మర్చిపోలేదా? అయింది చాలదా? నువ్వు వెళ్ళి వాచ్మెన్ ఎక్కడున్నాడో చూసిరా. ఎందుకు? వెళ్ళమంటుంటే. అప్పటి నుంచి ఆ వయస్సు కుర్రాళ్ళు ఎవరు కనిపించినా మా అక్కయ్యను చంపింది మీరే అంటూ వాళ్ళ మీద కలియబడుతుంది, రాళ్లు విసురుతుంది. ఎంత బాగుపడాలనే ఆశ ఉన్నా ఎదిగిన పిల్లని మరొకరితో పంపడం సాధ్యమయ్యే పనేనా బాబు? వద్దులే బాబు, వద్దు. సార్, మీ చెల్లాయిని మనస్ఫూర్తిగా బాగు చేయాలి అనే తపన ఉన్న ఒక డాక్టర్గా అడుగుతున్నాను. దయచేసి నాతో పంపించడానికి ఒప్పుకోండి. ఎందుకంటే కొత్త వాతావరణం, కొత్త మనుషులను చూస్తే విజయ్ కొత్త మనశ్శాంతి కలుగుతుందని నా ఆశ. అంతేకాదు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి విజయం చూసుకోవచ్చు. దయచేసి కదలకండి. ఆయన అంతగా అడుగుతుంటే మీరెందుకండి సందేహించడం? వైద్యో నారాయణో హరి అన్నారు. రోగంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్యుడు దేవుళ్ళు లాంటివాడు అంటారు. ఆ విశ్వాసంతోనే నా చెల్లెల్ని మీ చేతుల్లో పెడుతున్నాను డాక్టర్. చాలా థ్యాంక్స్ మూర్తి గారు. మీ చెల్లాయిని ఇవాళ తీసుకెళ్తాను. అలాగే, ఇవాళ కాదు, రేపు వచ్చి తీసుకెళ్తాను. అలాగే తీసుకెళ్ళండి. థ్యాంక్స్. రేపు ఉదయానికల్లా ఈ గదంతా శుభ్రం చేసేసి చాలా నీట్ గా ఉంచాలి. అర్థమైందా? కొత్త మారాణి గారు వస్తున్నారా అండి? కొత్త మారాణి గారు వస్తున్నారు. కొత్త రాణి గారు వస్తున్నారు. ఈ కొత్త కంది ఎవర్రా? గుడ్ మార్నింగ్. కోపం పోయిందా? ఇప్పుడే వస్తా. అమ్మా విజయ్, అమ్మా చూడమ్మా, ఆయన డాక్టర్. అవును, నీకు వైద్యం చేయడానికి వచ్చారు. నేను ఆయన తనతో తీసుకెళ్తారు. ఏమ్మా, వెళ్తావా? చూడు, తల్లకూడదు. నా చిట్టు తల్లి నేను చెప్పిన మాట వింటుంది, ఆయనతో వెళ్తుంది. ఏమ్మా, వెళ్తావా? ఇలా మాట్లాడుతుందా? దెబ్బలు పడుతుంది గాని. ప్లీజ్ ఆమె నేను చెక్కండి, తగలకుండా పట్టుకుంటే చాలు. ఓకే, దట్స్ ఆల్. ఆమె బట్టలు అవి ఏమన్నా? అన్ని సిద్ధంగానే ఉన్నాయి.
సుబ్బారావుడు గారి ఆస్తంతా. కాళ్ళు చేతులు కడిగిపోయాయి, చేతిలో పెట్టాల్సిన నేను కాళ్ళు చేతులు కట్టేసి నీ చేతుల్లో పెడుతున్నాను బాబు. మీరేం భయపడకండి సార్, అన్ని చక్కబడతాయి. మీ చెల్లెల్ని మీ కంటికి దీపం చేసి అప్పగించే బాధ్యత నాది. వస్తాను సార్. విజయ, 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 విజయ,
అయ్యో విజయ లేమ్మా లే పోదాం లే అలా ఏడవకూడదమ్మా చూడు నీ కళ్ళెలా వాచిపోయినాయో విజయ నా కార్ గ్లాస్ పగలగొట్టాన్ని నిన్ను నేను కోపడతాను అనుకుంటున్నావా నిన్ను నేనేమన్ను నవ్వు ఇంకా బాగా నవ్వాలి ఇగో నువ్వు అక్కడ కూర్చో ఈ లోపల నేను ఆ గాజు పెంకులన్నీ క్లీన్ చేస్తాను కూర్చో విజయ ఈ గాజు పెంకులన్నీ పది బెల్ల ముక్కలా ఉన్నాయి కదా నాకు దాహంగా ఉంది. దాహంగా ఉందా ఒక్క నిమిషం దాహంగా ఉందా నీ చేత బాగా పరిగెత్తించాను కదా అందుకే నీకంత దాహం నువ్వు చాలా మంచోడివి. నేనే కాదు నువ్వు కూడా చాలా మంచిదానివి. కాదు నేను చెడ్డదాన్ని. కొంచెం తాగుతావా? నువ్వెవరు? చెప్తా చెప్తా. నీ పేరు? ఆనంద్. 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 అరే బలి పగలుగుంటా బలి పగలుగుంటా. ఆనంద్. ఆనంద్. అయ్యో అది ఇవ్వమ్మా ఇలా ఇవ్వమ్మా ఇలా ఇవ్వమ్మా ప్లీజ్ ప్లీజ్ ఇలా ఇవ్వమ్మా ఇలా ఇవ్వు. ఆనంద్. ఆనంద్ పొడగినా పొడగినా అలాగే ఉంది అలాగే ఉంది అలాగే ఉంది అది వద్దమ్మా వద్దమ్మా ప్లీజ్ వద్దమ్మా వద్దమ్మా ఆనంద్ 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 వాయించండి రా వాయించండి వాయించండి. ఏమిట్రా ఈ భాజా భజంత్రులంతా ఏం తమాషాగా ఉందా? అది కాదు దొరగారు కొత్త మహారాణి గారు వస్తున్నారు కదా అని. నేనే కొత్త మహారాణిని. బ్యాండు రామ్మా కొత్త మహారాణి వస్తుంది అనుకుంటే పిచ్చి మహారాణి వచ్చిందేంటి? అంటే మన పసికందుకి మహారాణి ఛాన్స్ ఇంకా పోలేదన్నమాట.
నువ్వు చాలా మంచిదానివి. ఈ మందు వేసుకోమ్మా. మందు ఇచ్చేటప్పుడు మా వదిన పిచ్చిముండా శనిముండా వెర్రిముండా నోటకి తావని తిట్టేది కొట్టేది. మరి నువ్వు నన్ను మందు తాగమని తిట్టవా? నేనే కాదు, ఇక్కడ నిన్నెవ్వరూ తిట్టరు కొట్టరు. ఆనంద్, నేను నేను పిచ్చిదన్నా? ఎవరలా అంది? నువ్వేం పిచ్చిదానివి కాదు, మీ వదినే పిచ్చిది. మా అక్క ఎప్పుడు శేఖర్ 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 అని ఏడుస్తూ కూర్చుంటే మా వదిన అలాంటి ముండా ఇలాంటి ముండా అలాంటి ముండా అని ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. ఆనంద్, మా అక్కని నేను ఇక్కడికి తీసుకురానా? తీసుకొద్దు గాని తప్పకుండా తీసుకొద్దాం. ఇప్పుడు నోరు తెరు. ఈ నీళ్ళు తాగు. గుడ్, వెరీ గుడ్. పడుకో. చక్కగా పడుకో. అమ్మగారు మందేసి పడుకున్నారు, మీరేం ఆలోచన చేయకూడదు. అమ్మగారు మందేసుకుని పడుకున్నారా? ఈ మాట దొరగారే మనతో చెప్తున్నారా? అంటే దొరగారు మనకి ప్రొహిబిషన్ ఎత్తేసారన్నమాట. కూడా మందు మజాక తెలిసిందన్నమాట. ఇప్పుడు గాని మనం మందు వేసుకోకపోతే దొరగారికి అర్జెంటుగా కోపం వచ్చేస్తుంది. ఇదేంట్రో పిచ్చి కన్ను మనకేసి వస్తుందేటి? ఒకవేళ వేసుకున్న మందు తక్కువ మనల్ని మందు అడగడానికి వస్తుందేమో. చిచ్చి చిచ్చి ఎదవని ఎదవా. మందు చాలా నాళ్ళకి మందిస్తే మంగళగిరికి వెళ్ళినంత పుణ్యం. దామ్మా దామ్మా దా. కూర్చో కూర్చోమ్మా, కూర్చో, పర్వాలేదు, కూర్చో. పుచ్చుకో పుచ్చుకో, తాగు, పుచ్చుకో తాగు. అసలు చేసిన తాటికల్లు. పుచ్చుకో బాగా పుచ్చుకో. తిను. నా తల్లే, ఎవడు మందిస్తే తాగి ఆన్నే కొట్టే అలవాటు నీకు ఉంది. నీ పేరేంట్రా? సత్యరాజు. నీ పేరు సుత్తిరాజు కాదు తల్లి, సత్యరాజు. సుత్తిరాజే సుత్తిరాజే. నీ పేరు? నా పేరు సుత్తిరాజేనమ్మా. నా పేరు సుత్తిరాజే తల్లి. అది సత్యరాజు. మీరు ముగ్గురు సుత్తిరాజు. నీ పేరు సత్యరాజు. నా పేరు సత్యరాజు కాదమ్మాయి గారు. నేను చెప్పింది ఏమిటి, మీరు చేసింది ఏమిటి? బుద్ధి లేదు. లోపలికి వెళ్ళి పడుకోమ్మా. లోపల పెట్టి తాళం వేద్దాం అనుకున్నారా? అదేం లేదు. చూడు, ఈ తలుపులు గుళ్ళాలు అవి ఉన్నాయేమో. చూడు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి పోవచ్చు, లోపలికి రావచ్చు. వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళి పడుకో. గుడ్ నైట్ చెప్పలేదు. గుడ్ నైట్. అలా కాదు, నవ్వుతూ చెప్పాలి. గుడ్ నైట్. గుడ్ నైట్. లచ్చి, ఇలారా. పసికందు త్వరగా పిలుపుతున్నారు. ఎలవే ఎలమంటే ఎలవేటే. నేను లచ్చితో మాట్లాడాలి, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. వెళ్ళండి. చూడు లచ్చి, వెళ్ళి నీ పని చూసుకోమన్నా. వెళ్ళు. త్వరగారు ఏం చెప్తే చేసేయమని పసికం చెవిలో చెప్పేశాను. అగ్గిలో దూకమంటే దూకేమని చెప్పావా లేదా? చెప్పే ఉంటారా? అదిగో చూడు. చూడు లచ్చి,
లచ్చి నీకేం భయం లేదు, నేను కదా. విజయ చాలా మంచి అమ్మాయి కదూ. అది కాదండి ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరిని కొట్టదు కదూ. ఏది ఇదే? అలాగే లచ్చి, ఈసారి నువ్వు సంతకెళ్ళినప్పుడు నేను డబ్బిస్తాను. విజయ్కి ఇలాంటివి కొనుక్కుని తీసుకురా.